అని ఉండాలి. కానీ దాచిపెట్టినట్టు కూడా, కానీ మళ్ళీ తీసుకున్నట్టు ఉంది ఎక్కడైనా తీసుకున్నట్టు ఉందా? లేదు. కాబట్టి అది అక్కడ భూస్థాపన అయిపోయి మళ్ళీ దాని సుఖం వెళ్ళలేదు, దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి మస్తాకి వృక్షము దేవునికి, లోకానికి, మనుషులకు అపాయాన్ని కలిగించి ప్రతిదీ తన దగ్గరికి తీసుకొని రాగా తన దగ్గర దాచుకొని మనుషులకు నీడన ఆశ్రయం ఇచ్చినటువంటి వృక్షముగా మస్తాకి వృక్షం మనకు కనపడుతుంది. కాబట్టి ఎవరైనా నీకు చెప్పినప్పుడు అది ఇంకొకరి సేవలు చెప్పొద్దే, ఇంకొకరికి చెప్పొద్దు. ఏదో మంచిదానమని, ఏదో ఆదరిస్తామని, నీకు ఏదో తన బాధ వెళ్ళగకుంటే ఈ అమ్మక్కలంతా తమ్ముడు ఏం చేస్తారని అవసరం వచ్చినప్పుడు రోడ్లకి చెబుతా ఉంటారు, మాట్లాడుతుంటారు. తన మీద పాపం వచ్చిన ఆ రోజు నువ్వు నీ జీవితం నాకు తెలదా అని అంటారు. ఆ రోజున నువ్వు ఆ విధంగా మాట్లాడినప్పుడు నీవు సచ్చినదానమే, సచ్చినటువంటి వాడివి. జాగ్రత్త సుమ. ఏదో దేవుని బిడమని, ఏదో ప్రార్థన చేస్తామని, ఏదో రెండు మాటలు చెప్పి ఆదరిస్తామని నీ దగ్గరకు వచ్చే రెండు మాటలు చెప్పినప్పుడు ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక మస్తాకి వృక్షం వలె ఉండవలసిన నీవు ఏం చేయాలా? ఆ మస్తాకి వృక్షం వలె లోకంలో వారి బాధలు, సమస్యలు చెప్పుకున్నప్పుడు వాటన్నిటిని ఏం చేయాలా? నీ కడుపులు పెట్టుకొని ప్రార్థన చేసి వాళ్ళకి ఆదరణ, వాళ్ళకి ధైర్యం, వాళ్ళకి నిరీక్షణ, వాళ్ళు దేవుని నమ్ముకునే స్థితిలోనికి నడిపించే బాధ్యత నీదే. తన కింద దాచిపెట్టిన ప్రతి విగ్రహాన్ని ఏం చేసిందండి? దాచిపెట్టుకుంది. ఎవరైనా నీకు ఏదైనా చెప్పినప్పుడు ఏం చేయాలా? దాన్ని దాచిపెట్టుకో, ప్రార్థన చేయి. అక్కడ ఆత్మీయ స్థితిలో ఎదిగినట్టుగా, రక్షించబడినట్టుగా, ప్రభా ఈ స్థితిలో ఉంది, తన భర్త ఇదంట, తన కొడుకు ఇదంట, తన కుమార్తె ఇదంట, కాబట్టి ప్రార్థన చేయండి అని ఏం చేయాలండి? మనము వాళ్ళకు ప్రార్థన చేసి ఆదరించి ధైర్యపరిచి వాళ్ళను ఇదిగో ఈ మస్తాకి వృక్షమలే నీ కడుపులో దాచుకొని వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి నెమ్మది కలిగించాలి. అక్కడ మనం చూస్తాం అవన్నీ దాచి పెట్టిన తర్వాత చదవడం ముందు వచనం 35వ అధ్యాయం 4-5వ వచనం. ఏమంటండి? అవన్నీ తీసేసిన తర్వాత పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, ఏ లోపం లేకుండా, ఏ బలహీనత లేకుండా వాళ్ళు ఏం చేశారండి? దేవునికి బలిపీఠము కట్టారు. అక్కడ దాచారు. దూరంగా వచ్చి ఏం చేశారండి? మరొక ప్రాంతానికి వచ్చి ఇక మా దగ్గర ఏమీ లేదు, మా హృదయపూర్వకంగా లోపం లేకుండా మేము ఉండగలిగినంతగా పరిశుద్ధం ఉండి నీకు బలిపీఠం కట్టించి ఆరాధిస్తున్నాం దేవా అని చెప్పేసి యాకోబుతో ఉన్నటువంటి వారందరూ ఏం చేశారండి? బలిపీఠం కట్టి దేవుని ఆరాధించారు, దేవుని గణపరిచారు, దేవునికి బలి అర్పణ చేశారు. చేస్తావా? నీలో ఏముందో, నీలో ఎవరైనా ఏదైనా చెప్పారా, దాన్ని మనసులో పెట్టుకొని దాచుకొని ఏం చేయాలా? వాళ్ళని ఆదరిస్తూ ధైర్యపడుతూ వాళ్ళ పక్షంగా నీవు విజ్ఞాపన చేసేటువంటి బిడ్డగా, వాళ్ళకు విడుదల కలిగించేటువంటి బిడ్డగా ఉండాలని రెండవదిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే నేను ఇందాక చెప్పాను కదా, ఇందులో నుంచి వచ్చేటువంటి జిగురు ఔషధాలకు, సౌందర్యానికి ఉపయోగపడేది. కాబట్టి దేవుని బిడ్డల ఈ మస్తాకి అనేటువంటి ద్రవ్యము గొప్ప గొప్ప వాళ్ళకి ఊటకు ఉపయోగపడేటువంటి ద్రవము ఇవ్వగలిగిన చెట్టు. అర్థమవుతుంది? తన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ జిగురు గొప్ప వాళ్ళు అంటే అంత విలువైనది అనమాట. ఆ జిగురు ఎలాంటిదంటే చాలా అప్పట్లోనే కొన్ని వందల రూపాయలు లేక కొన్ని రూపాయల విలువ. ఇప్పుడు మనం చెప్పే ఈ 35వ అధ్యాయం ఎప్పుడు? క్రీస్తుకు పూర్వము 3400 సంవత్సరాల కిందటి కాలం అది. ఆ కార్యం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆ రోజుల్లోనే
విలువైనదిలోనే, అది చాలా విలువైనది. కాబట్టి ఈ మస్తాకి వృక్షం దేనికి ఉపయోగపడేదంటే మహా గొప్ప వ్యక్తులకు బహుమానం ఇవ్వగలిగేటువంటి పదార్థముగా ఈ పదార్థం అందించింది ఈ మస్తాకి వృక్షం. చూడండి 43వ అధ్యాయం 11వ వచనం. 43వ అధ్యాయము 11వ వచనం. ఎవరంటే ఆ మనుషుడు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నటువంటి ఎవరికి తీసుకోమన్నాడు చెప్తారా త్వరగా? ఎవరికి తీసుకోమన్నాడు యాకోబు? ఇది మనం బైబిల్ చదువుతున్న విధానం. ఎవరు తీసుకోబోతున్నారు పిల్లలు? ఎవరు తీసుకోమన్నారు? చదవండి ఒకసారి. ఆయన చెప్పింది ఎవరు తీసుకోమన్నాడు? రైట్. యోసేపు ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నాడు? చెప్పు. రాజు తర్వాత రాజంతటి స్థానంలో, రాజు తర్వాత రాజంత స్థానంలో ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే బైబిల్ గ్రంథాన్ని చదవండి అని చెప్పేది. అంటే ఈ మస్తాక్ వృక్షములో నుండి వచ్చేటువంటి ఆ కొంచెము జిగురే ఏం చేస్తుందండి? చాలా విలువైనది. మొట్టమొదటిగా ఆ జిగురు ఎలాంటిదండి? విలువైనది, ఖరీదైనది, ఎన్నో రకాలుగా ఉపయోగపడేది. దేనికండి? సౌందర్యానికి, ఔషధాలకు, పర్ఫ్యూమ్లకు, అంటే సువాసన భరితమైన వాటికి కూడా ఉపయోగపడే ద్రవము. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తు చేసుకోవచ్చు? ఆ మస్తాకి వృక్షములో నుంచి వచ్చేటువంటి ఆ ద్రవము గొప్ప వ్యక్తులకు బహుమానముగా ఇవ్వగలిగిన విలువైన వస్తువు. ఈ మస్తాకి వృక్షం నుంచి వచ్చే ద్రవము అంత విలువైన ద్రవాన్ని ఈ మస్తాకి వృక్షము ఇస్తుంది. నువ్వు ఎవరికి ఉపయోగపడుతున్నావు? నీ మాటలు, నీ ప్రవర్తన ఎవరికైనా గొప్ప వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నాయా? ఉపయోగకరంగా ఉన్నాయా? దేంట్లోకి ఉపయోగపడుతున్నావు? ఇప్పుడు ఈ ఒక్క జిగురు ఎన్ని రకాలకు ఉపయోగపడుతుందండి? పర్ఫ్యూమ్ లో అంటే సువాసనకు, తర్వాత సౌందర్యానికి, తర్వాత ఔషధాలకు, తర్వాత వార్నిష్, కఠినమైన మరకలు. వార్నిష్ అంటే అదే కదా, కఠినమైన మరకలు పోగొట్టడానికి వార్నిష్ కొన్ని మరకలు పోగొట్టడానికి ఉపయోగపడే ద్రవం. అంటే ఇంత విలువైన ఇదిగా ఈ వృక్షం ఇస్తుంది. అంటే గొప్ప వారికి బహుమానంగా ఇవ్వగలిగిన ద్రవ్యము, ఇవ్వగలిగిన వృక్షము. ఇక్కడ నీ నా జీవితము ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నువ్వు వస్తే వీడు వచ్చారా ఈ సమస్యకు పరిష్కారం, వీడు వచ్చారా ఇక్కడ కొంచెం నెమ్మది కలుగుతుంది, వీడు వచ్చారా ఇక్కడ ఉపయోగం కలుగుతుంది, వీడు వచ్చారా ఇక్కడ సమాధానం కలుగుతుంది అని నీవు ఎంత ఉపయోగకరంగా ఉన్నావు గుర్తు చేసుకో. ఒకవేళ లేకపోతే ఈ యొక్క మస్తాకి వృక్షము నుంచి వచ్చిన ఆ జిగురు వలె నువ్వు మారాలని దేవుడు నిన్ను నన్ను ఈ దినంలో కోరుతున్నాడు.
నువ్వు చేసే చిన్న పని కావచ్చు, నువ్వు చెప్పే చిన్న సలహా కావచ్చు, నువ్వు చెప్పేటువంటి చిన్న మాటలు కావచ్చు, చేతి సాయం, ఒక 10 రూపాయల సహాయం కావచ్చు, అది ఒక జిగురు అనుకుందా. ఒకవేళ మన భాషలో, నా ఉద్దేశంలో గమనించు, నీలో నుంచి ఎవరు ఎలాంటి సహాయం మేలు పొందుకోగలుగుతున్నారు. కనుక సంగమా, దాని జిగురు గొప్ప వ్యక్తులకు బహుమానం ఇవ్వగలిగిన జిగురు అది ఇవ్వగలుగుతుంది. నువ్వెంత నీ మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రజలకు దేవుని యొక్క బలాన్ని, కృపను పొందుకొని ఆ జిగురు వలె ఇతరులకు మేలుకరంగా, దేవునికరంగా, ఉపయోగకరంగా మరి వాళ్ళకు ఒక క్రీస్తు సువాసన పంచే బిడ్డగా ఉన్నావో ఒకసారి గుర్తుంచుకో. లేకపోతే ఈ దినం నుంచి అయినా మారడానికి ప్రార్థన చేయాలని ప్రభు పెద్ద నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డగా ఇంకొక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 12:30 దాటుతుంది టైం. కాబట్టి ఇంకొక మాట చెప్పి ఒకవేళ వీలైతే ఇది కొన్ని వారాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి సమయం అయినది కాబట్టి దేవుని బిడ్డలారా నేను ముగించబోతున్నాను. ఇక నాలుగవదిగా దేవుని బిడ్డలారా, దేవదూత కూర్చొని ఒక విశ్వాసి కొరకు, ఒక వ్యక్తి కొరకు కనిపెట్టేటువంటి స్థలము ఏర్పాటు చేయగలిగినటువంటి వృక్షముగా ఈ వృక్షము మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నాం. ఒక దేవదూత వచ్చి ఒక మనిషిని కొరకు కనిపెట్టుకొని కూర్చోగలిగేటువంటి స్థానము ఈ మస్తాకి వృక్షానికి కలిగి ఉన్నది. చదవండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన గోపురాలోని మస్తాకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలను. చాలండి. ఇక్కడ ఒక గొప్ప దేవదూత విశ్రమించడానికి, ఒక మనిషిని కనిపెట్టడానికి, ఒక మనుషులు వచ్చేంత వరకు మరి కూర్చొని విశ్రమించడానికి ఉపయోగపడింది ఈ యొక్క మస్తాకి వృక్షము. సంగమా, మీ ఇంటిలోనికి సువార్తికులు కావచ్చు, సేవకులు కావచ్చు, మరి ఇంకా మంచి పరిచారకులు కావచ్చు, ఆయా సంఘ పెద్దలు కావచ్చు, మీ ఇంటికి వచ్చి సేవ తీర్చబడుతున్నారా? మరొకరు కనిపెడుతున్నారా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆయన ఒక ఇంటిలోనికి వెళ్ళి ఒక పెద్ద యాజకుడు లేక ఒక మంచి ప్రవక్త, ఒక మంచి సేవకుడు ఒక ఇంటిలోనికి వెళ్ళి ఒక వ్యక్తి కొరకు కనిపెట్టాడు. ఎవరు చెప్తారా? ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. అక్కడ కొంత సంభాషణ జరిగింది. అయితే ఆడ కూర్చున్న కాడ తాను అనుకున్నటువంటి వ్యక్తి లేడు, కానీ మరొక వ్యక్తి కొరకు కనిపెడుతున్నారు. ఎవరు కనిపెడుతున్న వ్యక్తి ఎవరు? రావాల్సిన వ్యక్తి ఎవరు చెప్తారా? ఆ మస్తాకి వృక్షము యెషయిగా మనకు కనపడతారు. యెషయి ఇంటిలోనికి ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. సమూయేలు ఎందుకు కొరకు వచ్చాడు? ఇశ్రాయేలు కొరకు ఒక రాజు, 2వ రాజు అభిషేకించడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెషయి ఇంటిలోనికి వచ్చాడు. యెషయి ఇంటిలోనికి వస్తే ఆయన ఏం చేశాడు? యెషయి తన తండ్రి తన యొక్క కుమారుడు ముగ్గురు బట్టి వీళ్ళైతే సరిపోతారు అనుకొని వాళ్ళ ముగ్గురు పిలిపించాడు. తర్వాత మిగతా వాళ్ళని కూడా చూపించాడు. కానీ ఏం చేయలేదండి? వీళ్ళలో ఎవరు కాదయ్యా, నా ఆత్మ నా మనసు ప్రేరేపణ కలగట్లేదు, కాబట్టి ఇంకొకటి ఎవరైనా ఉన్నాడంటే ఏం చేశాడండి? అయ్యా వీళ్ళు కాదు, ఇంకొకటి ఉన్నాడు, వాడు గొడవలు రాసుకుంటున్నాడు, వాడికి తెలివి లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, యుద్ధం కాదు, ఏం కాదు అన్నట్టుగా యెషయి తన కుమారుని గురించి నీచంగా మాట్లాడితే దేవుడు ఆ నీచమైన వారిని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, నీ ఇంటిలోకి ఒక సేవకుడు, ఒక దూత, ఒక సువార్తికుడు, ఒక మంచి పరిచారకులు నీ ఇంటిలోకి వచ్చి నివసించినప్పుడు నీ ఇంటిలో ఎవరు నీచమైనదో, ఎవరు బలహీనో, ఎంత నీచమైనదో ఉన్నదో దానికి ఘనత కలిగించేదిగా ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంటే ఒక దూత
అంటే ఒక దూత నీ ఇంటిలోనికి వచ్చింది అంటే నీ ఇంటిలో ఏదో ఒకటి మార్పు కలిగిస్తుంది. కాబట్టి ఈ మస్తాకి వృక్షం కింద దేవుని యొక్క దూత ఏం చేస్తుందండి? గిద్యోను కొరకు కనిపెడుతుంది. తర్వాత గిద్యోను వచ్చాడు. ఆ సంఘటన మనం చూస్తాం. ఆ గిద్యోను వచ్చి ఆ దేవదూతకు ఎన్నో పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలన్నీ దేవదూత నెరవేర్చింది. తర్వాత ఆ యొక్క గిద్యోను ఆ దూత బలపరిచి ఎదురు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండు అని చెప్పేసి అతను బలపరిచి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కనుక సగమా దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో, ఆఖరి రోజుల్లో, భయంకరమైన దినాల్లో ఈ మస్తాకి వృక్షం యొక్క ప్రాముఖ్యత నీవు తెలుసుకున్నావు. ఆ ప్రాముఖ్యతలు నీ ప్రాముఖ్యత ఉండాలనేది మొదటిగా నేర్చుకో. ఆ చెట్టు వైశాల్యం పెరగడం, ఆయుష్ ఎక్కడి నుంచి ఎక్కడ, తర్వాత ఎంత అనేది నేను అంతా మీకు చెప్పాను. బాగా పరిశీలన చేసుకోండి, బాగా పరీక్షించుకోండి. పరీక్షించుకుని నా జీవితం ఎలా ఉందని మొదటిగా ఆ వృక్షం యొక్క ఉపోద్ఘాతం మీరు తెలుసుకోనండి. ఆ ఉపోద్ఘాతం తగినది నీ జీవితం ఉందా? తర్వాత దాని నుంచి ఏం చేసుకుంటున్నామండి? ఆదిత్యమిచ్చే కుటుంబంగా ఉందా? దాచుకునే వృక్షములాగా నీవు ఉన్నావా? మస్తాకి వృక్షం ఏం చేసిందండి? లోకము, పాపము, శాపము, మరి శాపము తెచ్చేటువంటి వాటన్నిటిని కలిగిన వాటిని తెచ్చి తన దగ్గర దాచగా ఏం చేసిందండి? ఆ చెట్టు దాచుకుంది. ఎవరైనా నీకు మంచి చెడ్డలు మాట్లాడినప్పుడు అది నీ కడుపులోనే ఉంచుకో. ఆ మీద కోపం వచ్చాడు, వారి మీద కోపం వచ్చాడు, తిరిగి ఎత్తి పూసావంటే దేవుడు ఏం చేస్తాడండి? ఒక్క ఏరుని అతనికి వెళ్ళి ఆమెకి వెళ్ళి చెప్పిన మాటలు చెప్తున్నప్పుడు నీకు వెళ్ళి నేను చూపిస్తున్నాయి 3 అంతల తీర్పు వస్తుంది. జాగ్రత్త. మస్తాకి వృక్షములు దాచుకొని భద్రంగా ఉండి వచ్చిన వారు ఆ చెట్టు ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఇది దాచారని ఏమన్నా చెప్పగలుగుతుందా? ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు. తాను దాచిన స్థలాన్ని అలాగనే పెట్టింది. దాన్ని ఎవరు తీసినట్టుగా ఇంతవరకు కూడా చరిత్ర మరి రాశారు, కానీ మరి ఎవరైనా తీసినారో లేదో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తన దగ్గర దాచిన వస్తువును జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఎవరైనా నీకు మంచి చెడ్డ చెప్పినప్పుడు, తన పాపములు ఒప్పుకున్నప్పుడు, తన బలహీనతలు ఒప్పుకున్నప్పుడు, అలాని పాపమని చెప్పినప్పుడు, ఎదురు నేను బలానప్పుడు ఇది చేశాను అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? ఆ స్థితిలో మరలా పడకుండా, ఆ స్థితి జ్ఞాపకం రాకుండా, ఆ పాపం తొలగిపోయి నీ బిడ్డ నీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి నీ కొరకు గొప్ప సాక్షిగా ఉండినట్టుగా చెయ్యని ఆ మస్తాకి వృక్షమని నీవు దాచుకొని జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మూడవదిగా దేవుని బిడ్డలు ఏం చేశారండి? మూడవది తన యొక్క ద్రవము దాని యొక్క ద్రవము విలువైనది. అంటే గొప్పవారికి బహుమానం ఇచ్చేంత స్థితి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీది ఒక ద్రవమే, కానీ ఇప్పుడు నీకు పనికిరాదు. కానీ నువ్వు ఎలా ఉండాలా? గొప్ప వ్యక్తులకు ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. గొప్ప వ్యక్తులకు ఉపయోగపడే వ్యక్తిగా తన నుంచి, అంటే దేవుని దగ్గర పొందుకునేటువంటి సారము, శక్తి, కృప నువ్వేం చేయాలా? నీవు అన్వయించుకొని ఆ యొక్క ద్రవము వలె నువ్వు మారి ఇతరులకి ఏమి ఉండాలా? దుఃఖములో ఉన్న వారికి ఆదరణ, బాధలో ఉన్న వారికి ధైర్యము, నిబ్బరము, ఆ భయము కోల్పోయిన వారికి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగించే బిడ్డగా ఒకరు చెప్పాలా, నువ్వు చెప్పకూడదు. నువ్వు ఎప్పుడైతే చెప్పావో అప్పుడు ఆ యొక్క ఆశీర్వాదం పోగొట్టుకున్నట్లుగానే వాడు చెబుతున్నప్పుడు అయ్యా దేవుడి కృపను బట్టి చేశాను అని చెప్పాలి. కానీ నువ్వు ఉప్పొంగిపోయి ఇంకా చెప్పించుకునే స్థితికి పోయావంటే నీ దీవెన శాపంగా మారుతుంది, లేక రావాల్సిన దీవెన రావు అనేది నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఆ ద్రవము గొప్పవారికి ఇచ్చే స్థితిలో, కాబట్టి నీలో నుంచి ద్రవమైన మాటలు కావచ్చు, ఒక 10 రూపాయలు ఒక ద్రవ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే ఒక చేతి సహాయం కావచ్చు, ఒక రోజు వెళ్ళి సహకారం అందించవచ్చు. అది ఒక ద్రవం. అంటే నువ్వు ఉపయోగపడ్డావు, గొప్ప వ్యక్తులకు ఉపయోగపడ్డావు, ఒక సేవకులకు ఉపయోగపడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక ద్రవ రూపంలో గొప్ప వ్యక్తులకు ఉపయోగపడాలి. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? దాన్ని బట్టి నీలో నుంచి ఏం నేర్చుకోవాలి? వాళ్ళు ఇది దేవుడు ఏర్పరిచిన నీతి కలిగిన మస్తాకి వృక్షం అనే పేరు నీ ద్వారా
ఆ బిడ్డలకు తెలియబడాలి. నాలుగోదిగా దేవదూతలే నీ నీడకు వచ్చి ఆశ్రయం పొందేటట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మస్తాకి వృక్షం వలె నీవు నేను ఉండి ప్రముఖ మహిమకరంగా, సమాజానికి మాదిరికరంగా నీవు ఎన్ని రకాలుగా ఈ మస్తాకి వృక్షం లోకంలో ఏ విధంగా ఉపయోగపడిందో ఆధ్యాత్మిక మనం అన్ని విధాలుగా ఉపయోగపడుతూ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మరణ, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం, రెండవ రాకను మనం తెలియపరుస్తూ ఈ మస్తాకి వృక్షం వలె ఉండగలిగేటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేసి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. తరుణంచండి, ప్రార్థన చేస్తున్నాం. తరుణంచండి, మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఆ మస్తాకి వృక్షములే నేను ఎదగవలసినంతగా ఎదగాలి. ఆ మస్తాకి వృక్షములే వెడల్పునైనా ఎదగాల్సిన, విస్తరించాల్సినదిగా విస్తరించబడాలయ్యా. అయ్యా, ఆ మస్తాకి వృక్షములే నేను ప్రభా తండ్రి సంవత్సరం అది 5 ఏళ్ళ స్థాపించింది. నేను ఇన్ని సంవత్సరాలైనా ఒక ఆత్మని సంపాదించలేకపోతే, నేను ఇన్నేళ్ళైనా ఒక్క బలం కూడా, ఒక్క వరం ఉపయోగించలేకపోతున్న దేవుని సన్నిధిలో క్రమంగా టయానికి వచ్చి నాకు ఇచ్చిన వరాన్ని నేను ఉపయోగించుకోలేకపోతే నా దరిద్రాన్ని తొలగించయ్యా అని ప్రార్థన చేసుకో. అది 5 ఏళ్ల వరకు కాపు ఇవ్వలేదు. 5 ఏళ్ల తర్వాత చక్కటి ఫలములు ప్రారంభించింది. మళ్ళా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్యలో జట్టులు కాపించింది. మళ్ళా 15 సంవత్సరాల తర్వాత విస్తారమైన కాపించిందని విన్నాం. నువ్వెంత కాపిస్తున్నావు? ఒకవేళ అంత కాపు ఉండింటే, ఆ భారం నీకుండింటే ఈ పాటికి మందిరం నిండేదే. సేవకుడు చేయాల్సిందే చేస్తున్నాడు. కానీ గొర్రెలు కానీ మిమ్మల్ని పెంచుతుండగా, సంరక్షిస్తుండగా, ఆయా సేవకులతో వాక్యం విచ్చింపజేస్తుండగా మీరు ఇంకా ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నారు? ఇంకా ఎందుకు ఆధ్యాత్మికంగా ఒక గొర్రెని కనలేకపోతే సేవకుడు మేపులో బలం లేదా? మీరు వినే విధానంలో సరిగలేదా? దేవుడు మరి మన యొక్క బలహీనతను చూసి మనకి ఎవరి తక్కువ దాన్ని సరిచేసి బలపరిచి మన సంఘాన్ని అభివృద్ధి చేయనట్టుగా ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రం. రక్షకుడా నీకు స్తోత్రం. ఎక్కడ లోపమయ్యా ఆ లోపమును సరిచేసి సంఘాన్ని బలపరిచి ఆశీర్వదించండి, దీవించండి ముందుకున్నాడు. ఆ మస్తాకి వృక్షం వలె మేము ఉండగలిగినట్లుగా చేయండి. ఆ మస్తాకి వృక్షం వలె మీరు ఎదిగినట్లుగా చేయండి. ఆ మస్తాకి వృక్షం వలె అనేక విధాలుగా విస్తరించిన కృప చూపండి. ఆ మస్తాకి వృక్షం వలె అనేక జంతువులకు